ఒకరోజు వ్యాస మహర్షి ఏకాంతంగా నిద్రిస్తూ ఉండగా తనకి స్వప్నంలో ఘోరమైన చావు కేకలు, యుద్ధ భేరీలు, రక్తంతో తడిచిన కత్తులు కనిపించాయి. వెంటనే ఉలిక్కిపడి లేచిన వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. స్వప్నంలో తన వారసులైన పాండవులు కౌరవుల మధ్య యుద్ధం కనిపిస్తుంది. బ్రహ్మచారి అయిన నాకు వారసులేమిటి, వాళ్ళ మధ్య యుద్ధం ఏమిటి అని సందేహంలో పడ్డాడు. వెంటనే బ్రహ్మలోకానికి బయలుదేరాడు. బ్రహ్మదేవునికి తనకొచ్చిన స్వప్నం గురించి తెలియజేశాడు. బ్రహ్మదేవుడు, నీకు స్వప్నంలో కనిపిస్తున్నది ఒక ఇతిహాసంగా రచించి అందులోని వేదసారం, ధర్మం, న్యాయం, రాజనీతి, మోక్ష మార్గాన్ని తర్వాత తరాలకి అందించమని చెప్తాడు. తనకి స్వప్నంలో కనిపిస్తున్న కథ సాధారణమైన కథ కాదు అని వ్యాసుడికి తెలుసు. స్వప్నంలో ఉంటూ లిఖించడం చాలా కష్టం. అందుచేత తనకి సమర్థుడైన, వేగవంతంగా లిఖించగలిగే వ్యక్తి అవసరం. ఈ ప్రపంచంలోనే మెరుపు వేగంతో లిఖించగలిగే ఏకైక వ్యక్తి గ్రహాలకి అధిపతి అయిన ఆ మహావి వ్యాసుడి ప్రతిపాదనను అంగీకరిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు షరతులు విధించుకుంటారు. విరామం లేకుండా కథను చెప్పగలిగితేనే ఈ ఇతిహాసాన్ని లిఖిస్తానని వినాయకుడు కథాంశాన్ని అర్థం చేసుకోకుండా లిఖించకూడదని వ్యాసుడు చెప్తాడు. ఇద్దరూ తమ తమ షరతులను అంగీకరించుకొని మహాభారత కావ్యరచనని ప్రారంభిస్తారు. వ్యాసుడు స్వప్నంలోకి వెళ్లి శ్లోకాలని చెప్పడం ప్రారంభిస్తాడు. అఖండ వేగంతో అర్థం చేసుకుంటూ వినాయకుడు లిఖిస్తాడు. కాలాలు మారుతున్నాయి, కళలు విరుగుతున్నాయి. వ్యాసుడు కన్న కళల్ని రేపటి తరాలకి అందించడంలో విఫలం కాకూడదని తన దంతాన్ని గంటంగా మారుస్తాడు. గం గణపతయే నమః. నమస్కారం పతులు, సమోసాలున్నాయా? మా సిరీస్ కి సపోర్ట్ చేయండి. మై సిరీస్ మహాగణపతి మహోత్సవం. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హాల్లో పెట్టండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మన గ్రామానికి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు రాబోతున్నాడు. ఆయన రాక కోసం ఊరంతా ఒక్కటైంది. ఈసారి మన గణేష్ ఉత్సవం గత సంవత్సరాల కంటే గొప్పగా జరగాలి. మీ ఆదేశం చాలు శర్మగారు, గ్రామం మనతోనే ఉంటుంది. అయితే ఈ రోజు నుంచే పనులు ప్రారంభం. అన్నలారా, ప్రతి వీధి పండగలా కనిపించాలి. రాజు, ఈసారి మన గ్రామమే జిల్లాలో బెస్ట్ అవుతుంది. అది మనందరి కష్టం మీదే సాధ్యం. ప్రతి విగ్రహం మట్టితో కాదు, భక్తితో రూపుదిద్దుకుంటుంది. గురువుగారు, ఈసారి గణపయ్య చాలా అద్భుతంగా ఉన్నారు. ఇది నా పని కాదు బాబు, స్వామివారి ఆశీర్వాదం. అరే, ఎంత బావుందిరా! దీని ఖరీదు 15,000 రూపాయలా? అవును, భలే ఉంది. మన మండపానికి ఇదే తీసుకోవాలి. స్వామి, మీ ఆశీర్వాదంతో ఈ గ్రామం సుఖశాంతులతో ఉండాలి. గణపతి బప్పా మోరియా! మంగళమూర్తి మోరియా! భక్తి, ఆనందం, ఐక్యత ఇవన్నీ కలిసిన ఆ మహాప్రయాణం ఇప్పుడు మొదలైంది. గణపయ్య వస్తున్నారు. ముందు మన ఊరు పరిశుభ్రంగా ఉండాలి. అవునన్నా, ఒక్క చెత్త కూడా కనిపించకూడదు. ఈ మండపం చూసిన ప్రతి ఒక్కరికి మన గ్రామం గుర్తుండిపోవాలి. మీ కలను నిజం చేస్తాం శర్మగారు. గణపయ్య అడుగులు ఈ ముగ్గు మీద పడాలి. మనింటికే కాదు, ఊరంతా శుభం రావాలి. జాగ్రత్తగా ఎత్తండి. స్వామివారి ప్రతిష్ఠ ఎంతో పవిత్రమైనది. అందరూ భక్తితో పాల్గొనండి. శుభముహూర్తం వచ్చింది. ప్రతిష్ఠ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. గణపతి బప్పా మోరియా! గణపతి బప్పా మోరియా! రాత్రి పడితే మన ఊరు వెలుగుల పండుగలా కనిపిస్తుంది. ప్రతి బల్బ్లో మన ఆనందం వెలిగాలి. విఘ్నాలు తొలగించి ఈ ఉత్సవం విజయవంతం చేయండి స్వామి.
నమస్కారం పతులు. సమోసాలున్నాయా? మా సిరీస్కి సపోర్ట్ చేయండి. మై సిరీస్ మహాగణపతి మహోత్సవం అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హాల్లో పెట్టండి, సపోర్ట్ చేయండి.